షర్మిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది. రెండు రకాలైన వ్యూహాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ జనసేనల మీద నుంచి అటెన్షన్ డైవర్ట్ కావాలంటే షర్మిల మాట్లాడే ప్రతి మాట మీదన స్పందించడం. ఆ స్పందన కూడా ఇర్రెస్పాన్సిబుల్గా లేకపోతే ఇర్రిలవెంట్గా మాట్లాడే వాళ్ళు కాకుండా కన్స్ట్రక్టివ్గా పెద్దరికంగా మాట్లాడే వాళ్ళని ముందు పెడుతోంది. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తర్వాత ధర్మాన కృష్ణదాస్, తాజాగా మిథున్ రెడ్డి, సురేషు, ఇట్లాంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఆవేశపూరిత పదాలు, ఆగ్రహపూరిత పదాలు, లూజ్ టాకో మాట్లాడరు, కన్స్ట్రక్టివ్గానే మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళని తెర మీదకి తీసుకురావడం ద్వారా అమ్మాయిని తిట్టాలనుకోవట్లేదు. అమ్మాయి మాట్లాడే మాటలని టార్గెట్ చేస్తూ ఇష్యూ తమ ప్రత్యర్థి ఆవిడే అన్నటువంటి రూట్లో చూపెట్టడం ద్వారా తెలుగుదేశం జనసేనల వైపు నుంచి అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్. రెండోది ఏంటి, కాంగ్రెస్ పార్టీ పట్ల పీక కోసినా కూడా ప్రేమ ఎప్పట్లో రాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి. దానికి కారణం విభజించినటువంటి తీరు మీద వచ్చిన విరక్తి. కాబట్టి ఇప్పుడు ఆమె మీదకి వెళ్తే తమ వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం వైపు కన్సాలిడేట్ కాకుండా అటుకి డైవర్ట్ అవ్వడానికి ఏమైనా గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే సిపిఐ రామకృష్ణ రోజు మాట్లాడుతూ ఉంటారు, నారాయణ గారు రోజు మాట్లాడుతుంటారు, సిపిఎం వాళ్ళు రోజు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎవ్వరికి స్పందించినటువంటిది షర్మిలకే స్పందిస్తూ ఉన్నారని. పోనీ చెల్లెలు కాబట్టి స్పందిస్తారంటే చెల్లెలు కాబట్టి అసలు స్పందించకూడదు, కానీ పదే పదే స్పందిస్తూ ఉన్నారంటే దీని వెనకాల ఏదో వ్యూహం అయితే కనబడుతుంది.